హాయ్ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా మునగాకు పొడి అయితే నేను చేస్తున్నానని చెప్పేసి ఇది మునగాకు 2 days నుంచి నేను నీడలో ఆరబెట్టుకున్నాను. ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి. ఆకు చాలా థిన్గా ఉంటుంది కాబట్టి బేగా ఆరిపోతుంది. సో ఎండలో అస్సలు పెట్టద్దు. ఫ్రై కూడా అస్సలు చేయొద్దు. ఫ్రై చేసి దాని వాల్యూస్ అన్నీ లాస్ అయిపోతాం. ఓకేనా? ఇప్పుడు నేను మునగాకు పొడి ఎలా చేయాలో చూపిస్తాను క్లియర్గా. కొన్ని చూస్తున్నారు కదా, చక్కగా బాగా ఆరిపోయింది. నేను అసలు ఎండలోనే పెట్టలేదు, చక్కగా ఆరిపోయింది. కొద్దిగా ఆకు కాబట్టి నేను ఎక్కువగా పప్పులు ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయట్లేదు. బికాజ్ ఇవి ఎక్కువ వేస్తే మునగాకు టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. సో కొద్దిగా పలుకులు 2 spoons, శనగపప్పు 1 spoon, జీలకర్ర అండ్ ధనియాలు 2 ఎండుమిర్చి. పిల్లలు తింటారు కాబట్టి ఒక స్పైస్ తగ్గిస్తున్నా. ఓకే. అండ్ సాల్ట్. మీకు చింతపండు కావాలంటే పౌడర్లోని మీరు మిక్స్ చేసేటప్పుడు కొంచెం చింతపండు వేయించేసి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కోసమే. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టించేసి స్టోర్ చేసుకొని వాడుకోవడమే. 1 month దాకా నిలువ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మునగాకు పొడి ఇలాగైనా తినండి. సో మన హెల్త్ని ఇలా అంటే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా తీసుకోలేమనుకుంటే ఇలా పొడులు చేసుకొని ఈ రూపంలో తింటే కొద్దిగా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టేసి మీకు పౌడర్ చూపిస్తా. ఓకేనా? అండ్ ఫస్ట్ మనం వేయించిన పలుకులు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అండ్ కావాలంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తగినంత ఉప్పు వేసుకోండి. కావాలంటే మళ్ళీ కలుపుకోండి. ముందే వేసేసుకుంటే ఉప్పు కష్టం అయిపోతుంది. ఫస్ట్ ఆ పప్పులన్నీ పట్టించేసిన తర్వాత కొద్దిగా ఆకు వేసి మిక్సీ పట్టండి. సో ఎందుకనంటే ఒకేసారి ఎక్కువ ఆకు వేసేస్తే ఆకునకి బాగా పౌడర్ అవ్వదు. సో కొద్దిగా వేసుకోండి, చాలా బాగుంటుంది, బేగా గ్రైండ్ అయిపోతుంది. అండ్ ఇలా మెత్తగా పొడి చేసేసుకున్న తర్వాత మీరు అన్నంలో కానీ ఇడ్లీలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ కర్రీస్లో కూడా పౌడర్లా జల్లుకొని తినవచ్చు అనమాట. చాలా బాగుంది. నేను చేశాను కదా, సూపర్ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి, మీరు కూడా తినండి. మీరు హెల్తీగా ఉండండి, పిల్లలు హెల్తీగా ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చేసుకున్న ఈ పౌడర్ని అయితే గాజులో కానీ ఇలాగా స్టీల్లో కానీ స్టోర్ చేసుకోండి. అండ్ ప్లాస్టిక్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దాని టేస్ట్ అనేది పోతుంది. అండ్ ప్లాస్టిక్ వల్ల మనం చేసుకునే పౌడర్లో వాల్యూస్ కూడా తగ్గిపోతాయి. స్టీల్ జార్ కానీ లేకపోతే గ్లాస్ జార్ కానీ అలాంటి దాంట్లో ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీ మీ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. ఓకే, బాయ్.